సంతోష్కి 8 సంవత్సరాలు. వాళ్ళ ఇల్లు ఊరి చివర ఉండటంతో అక్కడ చాలా పెద్ద పెద్ద చెట్లు ఉండేవి. ఒకరోజు సంతోష్ తన చెల్లి సుమతితో దాగుడు మూతలు ఆడుకుంటూ ఆ చెట్ల మధ్యలోకి వెళ్ళాడు. అక్కడ ఒక పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టు మొదలు పాడైపోయి అక్కడ కొంచెం తొర్రలా ఏర్పడింది. అది అచ్చం ద్వారంలా ఉంది. సంతోష్ వెళ్ళి అక్కడ దాక్కుంటే సుమతి కనుక్కోదనేసి దాని లోపలికి వెళ్ళి దాక్కున్నాడు. సంతోష్ చేతికి వాచ్ ఉంది. సరిగ్గా సమయం అప్పుడు 9 గంటలు అవుతుంది. సుమతి ఎంతసేపటికి రాలేదు. సంతోష్కి చాలా చెమటలు పడుతున్నాయి. ఎలాగైనా సుమతికి దొరకకూడదనేసి లోపలే ఉన్నాడు. టైం చూసుకుంటే 9:30 అవుతుంది. చాలా సమయమైందని సంతోష్ లోపల నుండి బయటకు వచ్చాడు. బయట అంతా చాలా కొత్తగా ఉంది. ముందున్న చెట్లన్నీ బయట లేవు. సంతోష్ సుమతిని పిలుస్తూ ఉన్నాడు, కానీ సుమతి మాత్రం పలకటం లేదు. చాలాసేపు సుమతిని అక్కడ వెతికాడు. ఇంటికి వెళ్ళింటదేమో అనేసి ఇంటికి వెళ్తూ ఉన్నాడు. తను ఇంటికి వెళ్ళే దారి అంతా చాలా కొత్తగా ఉంది. వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న రోడ్డు చాలా పెద్దదైపోయింది. వాళ్ళ ఇల్లు కూడా అంత కొత్తగా ఉంది. అక్కడ ముందున్న చెట్లు ఏమీ లేవు. అన్ని కొత్త చెట్లు ఉన్నాయి. వాళ్ళ ఇంటి పెయింటింగ్ అంతా మారిపోయింది. అలాగే ఇంట్లోకి వెళ్ళాడు. ఇంట్లో ఎవరో ఇద్దరు చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. సంతోషం చూసి ఆడుకోవడం మానేశారు. అక్కడి నుంచి ఒక ఆవిడ నడుచుకుంటూ వచ్చింది. సంతోషం చూడగానే ఆశ్చర్యంతో, ఏంటి నువ్వు అచ్చం సంతోష్లా ఉన్నావని అడిగింది. అచ్చం సంతోష్లా ఉండడం ఏంటి, నేను సంతోషనే కదా అన్నాడు. ఆమెను ఇంతకు నువ్వెవరని అడిగాడు. నేను సుమతిని అని చెప్పింది. సంతోష్కి ఏం అర్థం కావట్లేదు. అక్కడ జరిగిన విషయం ఏంటంటే సంతోష్కి లోపలే 30 ఏళ్ళు గడిచిపోయాయి. సంతోష్ మాత్రం అలాగే ఉన్నాడు. ప్రపంచం మాత్రం 30 ఏళ్ళ ముందుకు వెళ్ళిపోయింది. ఎంత ఎలా జరిగిందని సంతోష్ వాళ్ళ చెల్లి అనుకుంటున్నారు. సుమతి అమ్మ నాన్న అని గట్టిగా అరిచింది. వాళ్ళు హాల్లోకి వచ్చారు. సంతోష్ వాళ్ళని చూశాడు. వాళ్ళు చాలా ముసలి వాళ్ళు అయిపోయారు. సంతోష్కి చాలా బాధేసింది. సంతోష్ వాళ్ళ అమ్మ కన్నీళ్ళు ఆగలేదు. నువ్వు ఇన్ని రోజులు తప్పిపోయామనుకున్నాం. చాలా చోట్ల నేను వెతికించాం, కానీ ఎక్కడ కనిపించలేదు. నిన్ను మళ్ళీ చూస్తాను అనుకోలేదు. నువ్వు వచ్చినందుకు ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది అని సంతోష్ వాళ్ళ అమ్మ కన్నీళ్ళు కారుస్తూ ఉంది. అసలు ఏమైందో తెలుసుకోవాలని సంతోష్ వాళ్ళ అమ్మ నాన్న సుమతి పిల్లలు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళారు. సంతోష్ లోపల ఏముందో తెలుసుకోవాలని మళ్ళీ లోపలికి వెళ్ళాడు. సరిగ్గా టైం అప్పుడు 10 గంటలు అవుతుంది. సంతోష్ వాళ్ళ అమ్మ చాలా భయపడుతుంది. సంతోష్ ఎంతసేపటికి లోపల నుండి బయటికి రాలేదు. అక్కడే సాయంత్రం అయిపోయింది, ఆయన బయటికి రాలేదు. రాత్రి అయిపోయింది, ఆయన బయటికి రాలేదు. అక్కడ చిన్నగా భూమి కంపించడం ప్రారంభమైంది. అక్కడ భూకంపం వస్తుంది. అది గమనించి సంతోష్ వాళ్ళ నాన్న సంతోష్ వాళ్ళ అమ్మని, వాళ్ళ చెల్లి పిల్లల్ని ఇంటికి వెళ్ళమని చెప్పాడు. వాళ్ళందరూ ఇంటికి వెళ్ళిపోయారు. సంతోష్ వాళ్ళ నాన్న చెట్టు దగ్గరే ఉన్నాడు. దగ్గరలో ఉన్న నది నీళ్ళన్నీ ఆ ప్రాంతాన్ని ముంచేశాయి. సంతోష్ వాళ్ళ నాన్న సంతోష్ కోసం అక్కడే ఒక చెట్టును పట్టుకొని అలాగే ఉన్నాడు. భూకంపం చాలా తీవ్రంగా ఉంది. చాలా చెట్లు విరిగిపోతూ ఉన్నాయి. అక్కడికి హెలికాప్టర్లలో ఆర్మీ వాళ్ళు వచ్చి అక్కడున్న ప్రజలని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ ఉన్నారు. అక్కడ సంతోష్ వాళ్ళ నాన్న ఉండటం ఆర్మీ వాళ్ళు గమనించారు. అతన్ని కూడా తీసుకుని వెళ్ళాలని అక్కడికి వచ్చారు. నేను రాను, ఇక్కడ మా కొడుకున్నాడని ఆర్మీ వాళ్ళకు సంతోష్ వాళ్ళ నాన్న చెప్తున్నాడు. అయినా వాళ్ళు వినకుండా సంతోష్ నాన్నని అక్కడ నుండి తీసుకుని వెళ్ళిపోయారు. ఇంకో 30 సంవత్సరాలు అయింది. సంతోష్ ఎప్పుడూ కనిపించలేదు. సంతోష్ వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళ చెల్లి ఆ చెట్టు ఉన్న చోటుకి చాలాసార్లు వెళ్ళారు, కానీ ఆ చెట్టు అక్కడ లేదు. ఆ వరదల్లో ఎక్కడో కొట్టుకుపోయింది. సంతోష్ ఉన్న చెట్టు కొట్టుకుపోయింది, కానీ అది ఒక చోట అలాగే ఉంది. సంతోష్ లోపలే ఉన్నాడు. అసలు ఇదంతా ఎలా జరిగిందా అనేసి సంతోష్ లోపల చూస్తూ ఉన్నాడు. సంతోష్కి అక్కడ ఒక పుస్తకం దొరికింది. అందులో ఏముందా అని ఆ పుస్తకాన్ని తెరిచాడు. అందులో నుంచి చాలా వెలుతురు వచ్చి సంతోష్ ముఖం పైన పడుతుంది. ఆ పుస్తకంలోని అక్షరాలు మెరుస్తూ ఉన్నాయి. అక్కడ ఏం రాసిందంటే, ఇక్కడ జరిగే ప్రతి నిమిషం బయట 1 సంవత్సరంతో సమానం. అది చూడగానే సంతోష్కి చాలా భయం వేసింది. అప్పుడు టైం చూసుకుంటే సరిగ్గా 10:30 అవుతుంది. ఆ పుస్తకం అక్కడ పడేసి అందులో నుంచి బయటకు వచ్చేసాడు. ఆ చెట్టు చాలా చెట్ల మధ్యలో విరిగిపోయి పడిపోయి ఉంది. సంతోష్కి ఏమైందో, అతను ఎక్కడున్నాడో అసలు అర్థం కావడం లేదు. అదంతా అడవిలో ఉంది. అక్కడ నుండి నడుచుకుంటూ వస్తే ఒక రోడ్డు కనపడింది. సంతోష్ ఉన్న ఊరి పేరు కనకాంబరపురం. ఆ రోడ్డు పైన కొంతమంది మనుషులు నడుచుకుంటూ వెళ్తున్నారు. సంతోష్ వాళ్ళని కనకాంబరపురానికి ఎటు వెళ్ళాలి అని అడిగాడు. వాళ్ళు ఇటువైపుగా వెళ్ళు అని దారి చూపించారు. సంతోష్ అటువైపుగా నడుచుకుంటూ వెళ్ళాడు. చాలా దూరం వెళ్ళిన తర్వాత కనకాంబరపురం బోర్డు కనపడింది. అందులోకి వెళ్ళాడు. సంతోష్ వాళ్ళ ఇల్లు ఎంత వెతికినా కనపడలేదు. సంతోష్ అలాగే వెతుకుతూ ఉన్నాడు. చాలాసేపటికి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న రోడ్డు కనపడింది. అక్కడ వాళ్ళ ఇల్లు ఎక్కడుందో అని వెతుక్కుంటూ వెళ్ళాడు. ఇప్పుడు వాళ్ళ ఇంటి పక్కన చాలా ఇల్లు ఉన్నాయి. వాళ్ళ ఇల్లు చాలా పాతదైపోయింది. సంతోష్ గేటు తీసుకుని లోపలికి వెళ్ళి చూడగానే అక్కడ వాళ్ళ అమ్మ నాన్న ఫోటోలకి దండలేసి ఉన్నారు. సంతోష్ చెల్లి సుమతి ఎవరు అని వచ్చింది. ఆమె ఇప్పుడు చాలా ముసలిదైపోయింది. సంతోష్ని చూసి ఆమె ఏడుస్తూ ఉంది. అమ్మ నాన్న నీ కోసం చాలా వెతికారు, కానీ నువ్వు వాళ్ళకి కనపడలేదు. నిన్ను వాళ్ళు చాలా మిస్ అయిపోయారు అని సంతోష్తో చెప్తూ బాధపడుతూ ఉంది. అసలు ఇదంతా ఎందుకు జరిగిందని సంతోష్కి తెలుసుకోవాలని ఉంది. లోపల నుండి సుమతి పిల్లలు వచ్చారు. వాళ్ళకి ఇప్పుడు పెళ్ళిళ్ళు అయిపోయాయి. అది భోజనం సమయం అవ్వడంతో సుమతి సంతోష్కి భోజనం పెట్టింది. సంతోష్ భోజనం తింటూ ఉన్నాడు. సంతోష్కి వాతావరణం అసలు నచ్చడం లేదు. సంతోష్కి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నతో పెరగాలని ఉంది,
కానీ అది అస్సలు జరగదు. సంతోష్ భోజనం చేయకుండా అలాగే లేచి పరిగెత్తాడు. సుమతి ఎక్కడికి వెళ్తున్నావు అని గట్టిగా అరుస్తుంది. ఆయన పలక్కోకుండా వెళ్ళిపోతూనే ఉన్నాడు. సుమతి కూడా సంతోష్ వెనకాలనే వెళ్తూ ఉంది. సంతోష్ పరిగెత్తుకుంటూ మళ్ళీ అదే అడవిలోకి వెళ్ళాడు. ఆ పెద్ద చెట్టు ఉన్న ప్రదేశానికి చేరుకున్నాడు. అక్కడ ఆ చెట్టు కనపడింది. సుమతి కొంచెం దూరంలో చూస్తుండగానే ఆ చెట్టు లోపలికి వెళ్ళిపోయాడు. సుమతి బయట నుండి ఏడుస్తూ ఉంది. సంతోష్ లోపల ఉన్న పుస్తకాన్ని మళ్ళీ తెరిచాడు. అందులో రాసినవన్నీ చదువుతూ ఉన్నాడు. లోపల 1 నిమిషం ఉంటే బయట 1 సంవత్సరం గడుస్తుంది. ఇలా గడిచిన 100 నిమిషాల తర్వాత మళ్ళీ మొదటి నిమిషం నుండి ప్రారంభమవుతుంది. అంటే మళ్ళీ భూమిపైన 1వ సంవత్సరం నుండి ప్రారంభమవుతుంది. సంతోష్ ఇప్పుడు సరిగ్గా 60 నిమిషాలు చెట్టు లోపల ఉన్నాడు. ఇంకో 40 నిమిషాలు లోపల ఉంటే 1వ నిమిషం నుండి ప్రారంభమవుతుంది. 40 నిమిషాల లోపల ఉన్న తర్వాత మరలా వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నను కలుసుకోవచ్చు అనే విషయం సంతోష్కి అర్థమైంది. 40 నిమిషాలు అలాగే లోపల ఉన్నాడు. 40 నిమిషాలు అయిన వెంటనే లోపల నుండి బయటకు వచ్చాడు. సంతోష్ వాళ్ళ చెల్లి సుమతి సంతోష్ని వెతుకుతూ ఉంది. సంతోష్ నువ్వు కనపడ్డావు అని గట్టిగా అరుస్తుంది. సంతోష్ వాళ్ళ అమ్మ దూరం నుండి పిలుస్తూ ఉంది. ఇక ఆడింది చాలు, ఇంటికి రండి అనేసి. సంతోష్కి ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది. సంతోష్ ఇప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న చూడాలని పరిగెత్తుకుంటూ వెళుతూ ఉన్నాడు. సంతోష్ ఇప్పుడు నన్ను కనుక్కో అనేసి సుమతి గట్టిగా అరుస్తుంది. సుమతి వైపు వెనక్కి తిరిగి చూశాడు. సుమతి మరలా ఆ ద్వారం ఉన్న చెట్టు లోపలికి దాక్కోవడానికి వెళ్ళింది. సంతోష్ దాన్ని చూసి భయపడి సుమతి వైపు పరిగెత్తాడు. కానీ సంతోష్కి ఎలా బయటికి రావాలో తెలుసు. మరో కథతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. మా ఛానల్కి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి స్టోరీస్ ఇష్టపడే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.